డెంగీ విషజ్వర బాధితులను పరామర్శించేందుకు తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు కరీంనగర్ జిల్లాలో పర్యటించనున్నారు. మరిన్ని వివరాలు మా కరీంనగర్ ప్రతినిధి ప్రకాష్ ప్రత్యక్షంగా అందిస్తారు. ఉదయ్ ప్రస్తుతం మనం చిగురుమామిడి మండలం కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం సుందరగిరి గ్రామంలో ఉన్నాం. ఈ గ్రామంలో గత కొన్ని రోజులుగా జ్వరాలు భారీగా వస్తున్నాయి. దాదాపు డెంగీ బాధితులు అలాగే విష జ్వరాలు సోకుతున్నాయి. అయితే మరికొద్ది సేపట్లో తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు ఇక్కడికి రానున్నారు. ఈ గ్రామంలో ఉన్నటువంటి బాధితులను పరామర్శించేందుకు ఆయన ఇక్కడ వస్తున్నారు. అసలు చంద్రబాబు ప్రోగ్రామ్ ఏమిటి, అలాగే ఇక్కడ అందుతున్నటువంటి సేవలు ఏమిటి, దాని మీద ఇప్పుడు చంద్రబాబుకి ఏమేమి వివరించబోతున్నారు అనేటువంటి విషయాలు చెప్పేందుకు మన దగ్గర టీడీపీ నేతలు శ్రీహరి గారు ఉన్నారు. శ్రీహరి గారిని అడిగి తెలుసుకున్నాం. చెప్పండి సార్, అంటే చంద్రబాబు యొక్క పర్యటన ముఖ్య ఉద్దేశం, అలాగే మీరు చంద్రబాబుకి ఏం చెప్పాలనుకుంటున్నారు? మేము నిన్నగాక మొన్ననే ఈ యొక్క డెంగ్యూ బారిన పడి మరణాలకు సంబంధించిన తరుణంలో ప్రతిపక్ష నేతగా బాబు గారి కార్యక్రమాన్ని ఇక్కడ రూపొందించుకోవడం జరిగింది. ముఖ్యంగా డెంగ్యూ బారిన ఈ మధ్యకాలంలో కరీంనగర్ జిల్లాలో 45 రోజుల నుండి 70 నుంచి 72 వరకు మరణాలు సంభవించినవి. అదేవిధంగా ఈ మా నియోజకవర్గంలో అందులో చిగురుమాడి మండలంలో అదేవిధంగా సుందరగిరి గ్రామంలో ప్రతి ఇంటికి 2 నుంచి 3 వరకు 800 కుటుంబాలు ఉంటే 1500 వరకు మరి విష జ్వరాలతో బాధపడుతూ ఉన్నారు. అందులో ఈ 5 రోజుల నుంచి 2 మరణాలు సంభవించినవి. ఒక గర్భిణీ స్త్రీ, అదేవిధంగా 50 సంవత్సరాలు ఇంకొక స్త్రీ కూడా మరణించింది. ఈ విధంగా చూస్తుంటే డెంగ్యూ బారిన పడి మరి ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉంటే డెంగ్యూను ఆరోగ్యశ్రీలో చేస్తామని ప్రభుత్వం నిమ్మకమైనట్టుగా ఉంటా ఉంది. అదేవిధంగా ప్రజారోగ్యం కానీ పారిశుద్ధ్యం కానీ మరి నిధులు కేటాయించలేకపోవడంతో ఈ విధంగా మరణాలు సంభవిస్తూ ఉన్నాయి. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం కనువిప్పు కలగాలనే ఉద్దేశంతో బాబు గారు ప్రతిపక్ష నేతగా ఈ గ్రామాలను పరామర్శించి ప్రభుత్వాన్ని వీపు తట్టడానికి వెన్నుదట్టి కార్యోన్ముఖం చేయడానికి ఈ కార్యక్రమం రూపొందించుకోవడం జరిగింది. ఈ వ్యాధుల నివారణకు సంబంధించి తక్షణం చేపట్టాల్సిన చర్యలు ఏమున్నాయని మీరు భావిస్తున్నారు? ఏ చర్యలు మీరు తీసుకోవాలని ప్రభుత్వం డిమాండ్ చేయబోతున్నారు? పారిశుద్ధ్యం అనేది చాలా ముఖ్యం. పారిశుద్ధ్య లోపం వల్లనే ఈ యొక్క డెంగ్యూ జ్వరాలు కానీ లేకపోతే విష జ్వరాలు కానీ సోకుతా ఉన్నాయి. కాబట్టి పారిశుద్ధ్యం అనేది ముఖ్యం. అదేవిధంగా ప్రజారోగ్యం ఏదైతే పబ్లిక్ హాస్పిటల్స్ అయితే ఉంటాయో ఇక్కడ సివిల్ హాస్పిటల్స్ కానీ హైదరాబాద్ కరీంనగర్లో లేకపోతే ఏఎన్ఎం సబ్ సెంటర్లు కానీ అదేవిధంగా హెడ్ క్వార్టర్ హాస్పిటల్కు ఎక్కడెక్కడ మండల కేంద్రాల్లో ఉన్నాయో అవన్నీ కూడా పిఎస్సీలు కూడా అవన్నీ కూడా మందులు అందుబాటులో ఉండి వైద్యులు అందుబాటులో ఉండి ఎప్పటికప్పుడు ఆ వైద్యులను పర్యవేక్షించే బృందాలుగా నిఘా పై స్థాయిలో ఉంటేనే తప్ప ఈ యొక్క ప్రజారోగ్యం బాగుపడదు. ఈ విష జ్వరాలు కూడా సోకలేకుండా అరికట్టే ప్రయత్నం జరగదని నేను తెలియజేస్తా ఉన్నాను. సార్, ఇప్పుడు డెంగీ నివారణ అంటే డెంగీ కోసం ఈ వ్యాధిని ఆరోగ్యశ్రీలో చేస్తామని మన దగ్గర కరీంనగర్లో ప్రకటించిపోయారు. తదుపరి ప్రభుత్వం మాట అంటే మార్చినట్టు కనబడుతుంది. దీని మీద అంటే తెలుగుదేశం పార్టీ ఎటువంటి ఒత్తిడి చేయనుంది? తప్పనిసరిగా దీని మీద ఒత్తిడి చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే ఇంతకుముందు దానం నాగేందర్ కరీంనగర్ వచ్చినప్పుడు డెంగీని కూడా ఆరోగ్యశ్రీలో చేస్తామన్నారు. అక్కడ పోయిన ఇంకా సాంకేతికపరమైన ఇబ్బందులు ఉన్నవనేది దాంట్లో చేర్చడానికి మరి రోజులు లెక్క పెడతా ఉన్నారు. రోజులకి లెక్క పెట్టడం కాదు, ఇది వార్ అంటే యుద్ధ ప్రాతిపదిక పైన ఆ విధంగా డెంగ్యూను చేర్చడానికి ఆరోగ్యశ్రీలు చేర్చడానికి ప్రతిపక్ష నేతగా మా చంద్రబాబు నాయుడు గారు మరి తప్పనిసరిగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడానికి గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల్లో మరి అవేర్నెస్ తీసుకొచ్చి ఎక్కడికక్కడ రస్తాలో కనుక ధర్నాలు కానీ ప్రజాస్వామ్యబద్ధంగా ప్రభుత్వాన్ని తక్షణ కర్తవ్యం కార్యముఖం కావడానికి చేపట్టడానికి మా కార్యక్రమం రూపొందించడం జరుగుతుందని తెలియదు. పెద్దలు సార్, ఇప్పుడు మీరు చెప్పండి, అంటే ప్రభుత్వాన్ని తక్షణ డిమాండ్ ఏంటి? అసలు మీరు ఏమి చంద్రబాబు చెప్పబోతున్నారు? ప్రభుత్వము వెంటనే మెడికల్ ట్రీట్మెంట్ సంబంధించిన దాంట్లో జరుగుతున్నటువంటి ఈ యొక్క వైఫల్యాన్ని సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. డెంగ్యూ వ్యాధి సోకినటువంటి వారిని ఐడెంటిఫై చేసి వాళ్ళకు లోపిస్తున్నటువంటి వైట్ సెల్స్ను అందుబాటులో తీసుకురావాలంటే 2 రోజుల్లో పడిన అదుపు తప్పి కౌంట్ తగ్గిపోయి వాళ్ళు చనిపోయేటువంటి అవకాశం ఉంది. ఆ విధంగా చనిపోయినారు కూడా ఇప్పటి వరకు. రెండవది వైరల్ ఫీవరా డెంగ్యూనా ఇది మలేరియానా ఏదో అర్థం కాని పరిస్థితుల్లో ఆందోళన చెందేటువంటి పరిస్థితి ఉంది. కనుక ప్రివెన్షన్ అనేటువంటిది ఇవాళ యుద్ధ ప్రాతిపదిక పైన తీసుకోవాలి. అన్ని గ్రామాలలో హెల్త్ క్యాంపులు పెట్టి ఈ పరీక్షలు నిర్వహించి ఎవరికి ఎలాంటి వైరల్ జ్వరాలు వస్తూ ఉన్నాయి, డెంగ్యూ వ్యాధి సోకిన వాళ్ళు ఎవరు అనేటువంటిది ఐడెంటిఫై చేసుకుని వాళ్ళందరినీ కూడా ఇమ్మీడియట్గా ఆ యొక్క ఏర్పాటు ఉన్నటువంటి కార్పొరేట్ హాస్పిటల్కి తరలించాలి. ఆ విధంగా వాళ్ళందరూ కూడా బతికించుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే 70 మంది 80 మంది చనిపోయినట్టుగా అధికారులు చెప్తా ఉన్నారు. ఇంకా అధికారులకు అంతుపట్టినటువంటి చనిపోయినటువంటి సంఖ్య పెద్ద ఎక్కువగా ఉంది. ఇవాళ ఉదయం చూస్తే 5 సంవత్సరాల పాప రాంపూర్లో ఉదయలో చనిపోయిందని, మొన్న చూస్తే జల్లులో చనిపోయిందని చెప్పి అట్లా ఏ రోజు చూసినా 10 మంది కంటే తక్కువ లేకుండా ప్రభుత్వ పరంగా వీటి నివారణ కోసం అన్ని రకాల చర్యలు తీసుకుంటామని చెప్పి ప్రభుత్వం చెప్తుంది. వీటి అంటే ఈ చర్యల మీద మీరు సంతృప్తి ఉన్నారా, ఏకీభవిస్తున్నారు? దానం నాగేందర్ గారు మంత్రి గారు జిల్లాకు వచ్చి బ్రహ్మాండమైన ప్రకటన చేసినాడు. వీళ్ళందరూ కూడా ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొస్తాను, వాళ్ళందరికీ కార్పొరేట్ వైద్యం అందిస్తామని చెప్పి హైదరాబాద్ పోయిన తర్వాత ఇది సాధ్యం కాదని చెప్పి ప్రకటించడం, దాన్ని బట్టి చూస్తే పేద ప్రజల పట్ల వారి యొక్క వైఖరి పట్ల ఎలాంటి అభిప్రాయంలో ఈ ప్రభుత్వం ఉందో అర్థమైపోతా ఉంది.
కనుక ఈ ప్రభుత్వం చిత్తశుద్ధి లేదు. ఎక్కడ కూడా ప్రైమరీ హెల్త్ సెంటర్స్లో మందులు లేవు. ఇవాళ కరీంనగర్ అంత పెద్ద హాస్పిటల్లో ఇవాళ వారి వైట్ సెల్స్ తగ్గిన వాళ్లకు అన్ని అందుబాటులోకి ఆ ప్లేట్స్ని తీసుకొచ్చి పెట్టే పరిస్థితి లేరు. మరి ఇవాళ ఎంజిఎం తీసుకుపోయినా అక్కడ కూడా అందుబాటులో లేని పరిస్థితి ఉంది. మరి వాళ్ళందరినీ కూడా వాళ్ళు స్వతహాగా తీసుకొని హైదరాబాద్ తీసుకెళ్లి కార్పొరేట్ హాస్పిటల్ చేర్పించుకునే శక్తి వాళ్ళకు లేదు. ఇవాళ కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్తే ₹1,00,000 కంటే తక్కువ బిల్ అయ్యే అవకాశం లేదు. కనుక వెంటనే హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించమని రాష్ట్రం మొత్తం మీద డిమాండ్ చేసినాం. ఇవాళ అందులో ప్రత్యేకమైన పరిస్థితి కరీంనగర్ జిల్లాలో ఉంది. ఈ కరీంనగర్ జిల్లాను ఒక స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి జిల్లా కింద ఇక్కడికి బృందాలను పంపించి నిపుణులు పంపించి అన్ని గ్రామాలలో ఈ శిబిరాలను ఏర్పాటు చేసి రోగ నిర్ధారణ చేసి ప్రివెన్షన్ డెంగ్యూ సోకడానికి దోహదపడే దోమలను కూడా నివారించే ఆ చర్యలు కూడా చేపట్టాల్సిన అవసరం ఉంది. గ్రామాల్లో పారిశుద్ధ్యం లేదు. ఇవాళ ఇవన్నీ కారణాలు, ఒకటి కరువుతో బాధపడతా ఉన్నారు, రెండవది రోగాలతో బాధపడతా ఉన్నారు. ఇలాంటి ఈ యొక్క అధ్వాన పరిస్థితులలో మనిషి యొక్క అసలు చావుకు విలువలేని పరిస్థితులలో, వెలగట్టలేని పరిస్థితులలో ఇవాళ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. వైఖరి ఆ విధంగా ఉంది. కనుక దీన్ని ప్రభుత్వం కళ్ళు తెరిపించడానికి కొరకు మాత్రమే చంద్రబాబు నాయుడు గారు వస్తూ ఉన్నారు. సుధీర్ గారు, ఇప్పుడు మనం ఇక్కడ ప్రస్తుత పరిస్థితి చూస్తే చంద్రబాబు నాయుడు గారి పర్యటన అనేటువంటిది ప్రభుత్వం మీద ఒత్తిడి తేవడానికి ప్రత్యక్షంగా ఉపయోగపడుతుందని చెప్పి టీడీపీ నాయకులు అభిప్రాయపడుతున్నారు. అలాగే ప్రధాన డిమాండ్ ఏంటంటే ఆరోగ్యశ్రీ పథకంలో కంపల్సరీగా డెంగీ చేర్చాలి, చేర్స్తేనే కొంత బాధితులకు ఊరట కలిగే అవకాశాలు ఉన్నాయి. అప్పటి వరకు కొంత బాధితులకు ఇబ్బందికరంగానే ఉంటుంది. అలాగే దానం నాగేంద్ర ఇచ్చిన మాటను కూడా నిలుపుకోవాల్సిన అవసరం ప్రభుత్వం మీద ఉంది. ఈ విషయంలో తప్పకుండా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి ఆరోగ్యశ్రీ కింద డెంగీ వ్యాధిని చేర్చే విషయంలో మా వంతు ప్రయత్నం చేస్తాం. అదే విషయాన్ని టీడీపీ చంద్రబాబు అధినేతకు చెప్పబోతాం అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి టీడీపీ శ్రేణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి. సుందరగిరి నుంచి ప్రకాష్, ఈటీవీ న్యూస్, ఓ2 స్టూడియో.